చేస్తున్నాను. అది మీకు చూపిస్తాను చూడండి. ముందుగా ఇదైతే నిన్న చూపించాను కదండి, పాలకూరను ఉడకబెట్టుకొని ఇలా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. దీంట్లోకి ఉల్లిపాయలు, పన్నీర్, అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే కావాలి, ముక్కలైతే అవసరం లేదు. పేస్ట్ అయితేనే బాగుంటుందండి. ఇంకా పేస్ట్ అయితే నేను ఇలా కొంచెం 2 పచ్చిమిర్చిని ముక్కలుగా పేస్ట్ చేసేసుకున్నాను. వీటిని కూర అయితే చేసేసుకున్నాను. ఆయిల్ అయితే వేసేసాను, కాగుతుంది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇదిగోండి, పాలకూరని ఇలా నీట్గా శుభ్రంగా కడిగేయండి, కాడలు అవసరం లేదు. ఇలా ఆకుల వరకు తీసేసుకొని వాటిలో ఇసుక మొత్తం పోయేదాకా శుభ్రంగా 1కి 2 సార్లు నీట్గా కడిగేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఇలా వేసేయండి పాలకూరని. ఇదిగోండి, ఇలా ఉడికిపోయాక ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ కానీ వేయచ్చు, చిన్న రోట్లో వేసుకునైనా ఇలా దంచుకోవచ్చండి. నేనైతే మిక్సీ వేయలేదు. నూనెలు కాగిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేయండి. ఉల్లిపాయలు అయితే చాలా చిన్న ముక్కలుగా కోసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇది వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయండి, అల్లం చున్నులపాయ పేస్ట్. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా కలపండి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత సన్నగా కోసుకున్న టమాటాలు కూడా వేసేసుకోండి. ఈ టమాటాలు వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం వేసేసుకొని వాటిని వేపేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేపుకున్న తర్వాత పాలకూరను కూడా వేసేసుకోవాలండి దీంట్లోనే. ఇది మొత్తం కలుపుకుంటూ దీంట్లో మనం ఇప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాలు పొడి చేసుకోవాలి. అది కూడా 1 స్పూన్ వేసేసేయండి. అలాగే కొంచెం గరం మసాలా, సాల్ట్, కొంచెం కారం, పసుపు వేసి కొంచెం కస్తూరి మేతి అయితే ఖచ్చితంగా వేయండి. ఈ కారం, ఉప్పు, మసాలా మొత్తం కలిపేటట్టు ఈ పాలకూరలో ఒకసారి కలపండి. ఇలా పాలకూర కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి, ఆయిల్ అనేది ఎక్కువ వేయొద్దండి, నేను కొంచెం ఎక్కువగా వేసేసాను. తర్వాత ఆయిల్ అయితే తీసేసానండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నా. ఇంకా పన్నీర్ ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి. ఆ పన్నీర్కి ఇంకా ఉప్పు కారాలన్నీ బాగా పడతాయి. ఆ తర్వాత కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు వేపండి. చూసారు కదా, పాలక్ పన్నీర్ అయితే అయిపోయిందండి. చాలా సింపుల్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే చపాతీలు చేసేసుకుందాం. ఇదిగోండి, చపాతీలు అయితే చేసేసాను. ఇంకా నేను కర్రీ చేసేటప్పుడే చపాతీ అనేది కలిపేసి పక్కన పెట్టేశాను, కొంచెం మెత్తగా వస్తాయని. ఈ కర్రీలోకి అయితే చపాతీలు ఇలా బాగుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి కర్రీ అయితే. మీరు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చపాతీలను, పాలక్ పన్నీర్ని. ఇంకా చపాతీలు కూడా అయిపోయినాయి కదండి. వేడి చపాతీలు చేసేటప్పుడే మా పిల్లలు అలాగే మా వారు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి ఇంకా కూర్చొని తింటున్నామండి. ఇదైతే చాలా బాగుంది కర్రీ. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే అండి, మనం బయటికి వెళ్ళి కొన అవసరం లేదు. చూడండి, ఒకవైపు నేను తింటుంటే మా పాప మాత్రం చూడండి ఏం చేస్తుందో. నేను చూడలా, మామూలుగా తింటున్నాను, ఆమె మాత్రం చిన్నగా ఎక్కిరిస్తూ ఉంది ఫోన్లో నుంచి. నాకు చూడగానే భలే నవ్వు వచ్చింది. ఇంకా ఆమె తినకుండా ఇలాగే చేస్తుంది బుడ్డది. ఇంకా నేను కూడా అనుకోకుండా అలా క్షణంగా చూసేసాను. నేనైతే నవ్వు ఆపుకోలేకపోయాను. సరే అండి, ఇంకా మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.